మాఘమాసం మహంత మాసం. ఉత్తరాయణం అంటేనే పుణ్యకాలం అని సర్వపురాణాలు చెబుతున్నాయి. ఇక ఉత్తరాయణంలోని మాఘమాసం విషయానికి వస్తే ఈ మాసంలోని ప్రతి క్షణం ఘడియ విఘడియ అంతా ఇంత పుణ్యాగ్ర కాలమే. మాఘం ఎందుకంత ఘనం అంటే ఇది ఆదినారాయణుడు, ప్రత్యక్ష నారాయణుడు, వాగ్దేవి మాత, కైలాసనాథుడు ఇలా అన్ని దైవాల పర్వదినాలు ఈ మాసంలోనే వస్తాయి. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణ భగవానుడు, ఆ దేవాది దేవుడి సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర గురించి మనకు భారత భాగవత గాథలు సవివరంగా తెలియచేస్తున్నాయి. సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి అతి పవిత్ర దేవాలయం ఒడిశా రాష్ట్రం పూరిలో ఉంది. ప్రతి ఏటా ఒడిశాలో జరిగే జగన్నాథ రథయాత్ర గొప్పదనం గురించి అందరికీ సుపరిచితమే. పుణ్యప్రద మాఘమాసంలో పవిత్ర పూరి జగన్నాథ స్వామి లీలా విశేషాలు చూస్తే ఈ పుణ్యమాసం విశిష్టత స్వామివారి మహామహిమాన్విత కళ్ళెదర దర్శనమిస్తాయి. ప్రాణ స్నేహితుడిలా భావించే బీద భక్తుడి గాథ పూరీ క్షేత్రంలో ప్రముఖంగా వినిపిస్తుంది. పత్రం, పుష్పం, తోయం, ఫలం ఇలా భక్తిప్రదంగా ఏది సమర్పించినా ఎంతో సంతోషంగా స్వామి స్వీకరించి అంతకు రెట్టింపు ఫలాలను అందచేస్తాడు. అయితే శక్తిరహితుడైన కడు బీద భక్తునిపై జగన్నాథుడు చూపిన అపార కరుణా కటాక్షాలను చూస్తే జగన్నాథుడు భగవంతుడు ఎంత దయామయుడో, ఎంత భక్తజన వరదుడో అని ఎవరైనా భక్తి పారవస్యంలో మునిగి తేలియాడుతారు. ఒడిశా రాష్ట్రంలోని కటక్ బాలాసోర్ నడుమ జూస్పూర్ అనే ఊరు ఉండేది. ఆ కుగ్రామంలో కూటికి గతి లేని నిరుపేద కుటుంబం ఒకటి ఉంది. కరువు కాటకాలు తలెత్తిన పరిస్థితుల్లో తాతల కాలం నుండి సంక్రమించిన స్వల్ప పొలాన్ని అమ్మివేయాల్సి వచ్చింది. అయినా పూట గడవడం గగనంగా మారింది. అయితే అపర కృష్ణభక్తుడైన ఆ నిరుపేదకు పూరీ జగన్నాథుడు తప్ప అన్య ధ్యాసే లేదు. భార్య, 2 పిల్లల పోషణార్థం భిక్షాటన చేయడం మొదలెట్టాడు. అయితే ఊరంతా అనావృష్టి పరిస్థితులు నెలకొన్నప్పుడు ఎవరు మాత్రం ఎవరికి సహాయం చేయగలరు? దీంతో బిచ్చం వేసేవారే కరువయ్యారు. ఈ క్లిష్ట పరిస్థితులు ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. కుటుంబంతో సహా వలసబాట పట్టిన ఆ జగన్నాథ భక్తుడు ఒక అటవీ ప్రాంతానికి చేరుకున్నాడు. అడవుల్లో ఆకులు, అలాలు, కందమూల ఫలాలు తింటూ రోజులు గడుపుతున్నారు. భగవంతుడు భక్తులను పరీక్షిస్తాడేమో కానీ చివరగా ఉత్తమోత్తమైన ఫలితం అందచేస్తాడు అనేది ఈ అపర భక్తుడి గాథ ద్వారా తెలియవస్తోంది. ఒడిశాకు చెందిన ఆ మహాభక్తుని పేరు బంధు మహంతి. కీకారణ్య ప్రాంతంలో మహంతి కుటుంబం దుర్భర జీవితం గడుపుతూ ఉండగా మహంతి భార్య తమ దయనీయ స్థితికి ఎంతో దుఃఖిస్తుంది. ఏం పాపం చేశామని మనకెన్ని కష్టాలు, పిల్లలకు పట్టడన్నం పెట్టలేని దుర్భర జీవితం అనుభవిస్తున్నాం అని భర్త మహంతితో ఆమె అంటుంది. సదా దైవధ్యానంలో నిమగ్నమై ఉండే మహంతి భార్య మాటలకు లోకంలోకి వస్తాడు. దిగులు చెందవద్దని, తనకు పూరిలో బంధువులు, స్నేహితులు ఉన్నారని, అందులో ఓ భాగ్యవంతుడు, సహనవంతుడు, దానగుణ సంపన్నుడైన ఒక స్నేహితుడు ఉన్నాడని, ఆ స్నేహితుడు తప్పక మనల్ని ఆదరిస్తాడని చెబుతాడు. అమృతధరుల వంటి ఆ మాటలతో మహంతి భార్య ఎంతో సంతోషిస్తుంది. తన స్నేహితుడు ఎంతో మంచివాడని, ఆయన ఎవరికైనా ఏ సాయమైనా చేయగలడని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో దిట్ట అని తన స్నేహితుని గుణగణాలను మహంతి వివరిస్తాడు. కటిక పేదరికం అనుభవిస్తున్న బంధు మహంతి తన కుటుంబంతో కలిసి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరికి అడవి మార్గం ద్వారా నడక మొదలుపెట్టారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ అర్ధరాత్రి వేళకే పూరిలోని ఒక ప్రాచీన దేవాలయ ప్రాంగణానికి ఆ కుటుంబీకులు చేరుకున్నారు. అందరూ నిస్సత్తువుతో ఆకలితో అల్లాడుతున్నారు. ఆకలి బాధకు తట్టుకోలేక పిల్లలు సొమ్మసిల్లే స్థితికి చేరుకున్నారు. దీంతో బంధు మహంతి భార్య, మీ స్నేహితుడి ఇంటికి ఇప్పుడే వెళ్దామని, పిల్లల ప్రాణాలు నిలబడేటట్లు లేవని అంటుంది. అయితే స్నేహితుడికి నిద్రాభంగం కలిగించడం సరికాదని, తెల్లారాక వెళ్దామని ఆయన చెబుతాడు. తమ దయనీయ స్థితికి మహంతి భార్య ఎంతో దుఃఖిస్తూ, నాథా, పిల్లలు తెల్లవారే లోపునే క్షుద్బాధతో ప్రాణాలు కోల్పోయేలా ఉన్నారు. వెంటనే మనం మీ స్నేహితుని వద్దకు వెళ్ళకపోతే చాలా ప్రమాదం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటూ భర్తను దీనంగా వేడుకుంటుంది.
మూసి ఉన్న దేవాలయం తలుపుల వద్దకు బంధుమహంతి వెళ్లి చేసిన దైవ ప్రార్థన గజేంద్ర మోక్షం ఘట్టాన్ని తలపిస్తుంది. ద్రౌపది మాన సంరక్షణ ఘట్టంలో దేవా దీనబాంధవ అంటూ ఆ మహాపతివ్రత శిరోమణి చేతులెత్తి దైవాన్ని ప్రార్థించే ఘట్టం స్ఫురిస్తుంది. ఓ ప్రభు జగన్నాథ జగద్రక్షక, నేను నీ భక్తుడను, సేవకుడను. నాకు నీవు తప్ప అన్యులు ఎవరూ దిక్కు లేదు. నా భార్యకు స్నేహితుడు సాయం చేస్తాడని చెప్పాను. నాకు హితుడు సన్నిహితుడు బంధువు సర్వం నువ్వే. ఆమెకు తెలియదు నువ్వే నా మిత్రుడువని. నువ్వు ఉన్నావనే సంగతి నాకు స్పష్టంగా తెలుసు. అయితే వాళ్ళ ఆకలి తీరక నీ నుండి ఏ సాయం అందకపోతే నీవు ఉన్నావనే విశ్వాసం వారికి పోతుంది. నీవు లేవు అనే మాటనే నేను భరించలేను. నా మాటలు విశ్వసించి నీ మీద పెట్టుకున్న ఆమె ఆశలు అడియాసలైతే ఎంత బాధాకరం. నీవున్నావు, నీవు చూస్తున్నావు, ఇది నా ప్రగాఢ నమ్మకం. ఇక నీవు ఏం చేయదలుచుకుంటే అది చెయ్యి అని ఆప్తమిత్రుడితో మాట్లాడినట్టు జగన్నాథుడితో బంధు అంతర్గతంగా మాట్లాడాడు. ఆలయ ప్రాంగణంలో కుండలో నీళ్లుంటే ఆ నీళ్లను తాగి పడుకున్నాడు. బంధు మహంతి భార్య కళ్ళు మూసుకున్నా నిద్రకు నోచుకోలేదు. బిడ్డలు పెనిమిటికి గుప్పెడు మెతుకులు పెట్టలేకపోతున్నానే అని అంతర్గతంగా దుఃఖిస్తోంది. తన ఆకలి బాధ గురించి కించిత్ కూడా ఆలోచించకుండా భర్త బిడ్డల ఆకలి గురించి ఆ మహా ఇల్లాలు ఆలోచిస్తోంది. దయనీయమైన స్థితిలో ధర్మపరాయణ కుటుంబం కొట్టుమిట్టాడుతుంటే జగద్రక్షకుడైన జగన్నాథుడు ఊరుకుంటాడా? అర్ధరాత్రి గడియలు సమీపిస్తున్నాయి. ఎవరో విప్రుడు ఆలయానికి చెందిన వ్యక్తి మాదిరిగా వచ్చి పెద్ద పళ్ళెం నిండా ఎన్నో పదార్థాలతో భోజనాన్ని సమర్పించి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. అదే సమయంలో బంధు ఆయన భార్య ఆ పళ్ళెంలోని మధుర పదార్థాలు చూసి ఆశ్చర్యపోయారు. బంధు తన భార్యతో తన స్నేహితుడే దాన్ని పంపించాడని చెప్పాడు. బంధు భార్య పిల్లలు ఆ పదార్థాలను భుజించారు. అక్కడున్న కుండలోని నీళ్లతో బంధు మహంతి భార్య ఆ పళ్ళాన్ని కడగ్గా దాన్ని బంధు ఒక చిన్న సంచిలో పెట్టి తల కింద పెట్టుకుని పడుకున్నాడు. భళ్ళున తెల్లారింది. ఆలయంలో కలకలం చెలరేగింది. స్వామివారికి నైవేద్య నివేదన పెట్టే తలతళలాడే బంగారు పళ్ళెం కనిపించలేదు. ఎక్కడ వెతికినా దొరకలేదు. ఇంతలో ఆలయ ప్రాంగణంలో ఉన్న బంధువును సోదా చేశారు. ఆయన వద్ద పళ్ళెం కనిపించింది. ఇంకేముంది, రాజభటులు తీవ్ర దండన అనదండాలు అన్నీ జరిగిపోతున్నాయి. దీంతో కళ్ళనీళ్లు పెట్టుకున్న మహంతి భార్య తమకేం తెలియదని రాత్రి జరిగిన విషయాన్ని వివరించారు. చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లుగా ఆమె మాటలను ఖాతరు చేయకుండా రాజభటులు బంధువును పెడ్రెక్కల విరిచి కొట్టుకుంటూ తీసుకెళ్లి కారాగారంలో వేసేశారు. ఆలయ ప్రాంగణ చెట్టు కింద బంధు భార్య పిల్లలు సొమసిల్లి పడిపోయారు. ఇలా ఉంటే నాడు ఒడిశా రాజ్యాన్ని ఏలే మహారాజు ప్రతాపరుద్రునికి జగన్నాథస్వామి స్వప్నంలో దర్శనమిచ్చి తానే బంగారు పళ్ళెం ఇచ్చానని, తన భక్తుడికి ఏ పాపం తెలియదని, వెంటనే ఆ భక్తుని విడిపించి ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెబుతాడు. స్వప్నం నుండి బయటకు వచ్చిన రాజు వెంటనే కారాగార గది తళాలు తీయించి బంధు మహంతి కాళ్లపై పడి తన తప్పును క్షమించమని పరిపరి విధాలా వేడుకున్నాడు. మంచి మనసున్న మహారాజుకు అంతా మంచే జరుగుతుందని బంధు అంటాడు. బంధు మహంతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి రాజు ఉద్యుక్తుడవుతాడు. వెంటనే పూరి జగన్నాథ మందిర వంటశాలకు ప్రధాన వంట నిర్వాహకుడిగా బంధు మహంతిని రాజు నియమిస్తాడు. ఇది కథో కల్పితమో కాదని, పూరి పుణ్యక్షేత్రంలో 1530వ సంవత్సరంలో ఇది జరిగిందని భక్తులు చెబుతున్నారు. ఆలయ చరిత్రలో ఈ ఘట్టం ఉందని వెల్లడిస్తున్నారు భక్తులు. పూరి జగన్నాథుడు ఎంత దయామయుడు అంటే, తన భక్తుడు ఆకలి దప్పలతో బాధపడుతుంటే ఎన్నో పదార్థాలతో ఆ కుటుంబానికి భుక్తిని అందించాడు. అంతేకాదు, తన భక్తుని వంటశాలలో కొలువు ఇవ్వమని రాజును ఆదేశించాడు. నాడు తన భక్తుడికి ఆహారంలో అందించిన ఎన్నో పదార్థాలను ఇప్పుడు ఆలయంలో నైవేద్యంగా నివేదించి ప్రసాదాలుగా అందిస్తున్నారు. ఏ ఆలయంలో లేని
విధంగా దాదాపు 56 రకాల నైవేద్యాలు ఒక్క పూరీ క్షేత్రంలో ఉండడానికి ఇది ఒక ప్రధాన కారణమని భక్తులు చెబుతూ ఉంటారు. మహారాజు మహంతి కుటుంబానికి వంటశాలలో శాశ్వత హక్కులు కల్పించడంతో ఇప్పటికీ దాదాపు 5 శతాబ్దాలుగా పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో మహంతి కుటుంబానికి చెందినవారే, ఆ కుటుంబ వారసులే వంట పదార్థాలు, ప్రసాదాలు తయారు చేస్తున్నారు. ఇంత విశిష్ట పుణ్యక్షేత్రం పూరీ క్షేత్రం. మహావిష్ణువుకు మహాప్రీతిపాత్రమైన మాఘమాసంలో మహంతి గాథను మననం చేసుకుంటే మహోన్నత మహంత ఫలితాలు సిద్ధిస్తాయని వేదాంతవేత్తలు, ఆధ్యాత్మిక ఘనాపాటీలు, ధార్మిక గురువులు తెలియచేస్తున్నారు.